వైష్ణవి. అండ్ నా మేము మూవ్ ఆన్ అవ్వలేములండి, ఎందుకంటే మీరు అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు, ఎప్పుడు మీతోనే అలా లవ్లో పడి ఉంటారు అనమాట చాలామంది. సో ఆనంద్ దేవరకొండ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. సారీ, వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సచ్ అ షార్ట్ నోటీస్ యూ ఆల్ షోడ్ అప్. మా ఆదిత్యకి 90s అప్పుడు మీరంతా ఎంత సపోర్ట్ చేశారు, పర్టికులర్లీ రాజేష్, మన సురేష్ అన్న అందరూ ఆదిత్యకి మస్తు సపోర్ట్ చేసిండ్రు. జస్ట్ అ ఫ్యూ నేమ్స్. మాకు కూడా బేబీ అప్పుడు ఎంత ఎంకరేజ్మెంట్ వచ్చిందో నాగేంద్ర గారి దగ్గర నుంచి ఎంతోమంది. అండ్ అఫ్కోర్స్ మీ అందరు రిలేషన్షిప్ నాగవంశీ అన్నతోటి చాలా క్లోజ్ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా స్పెషల్ అనుకుంటున్నా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ నెంబర్ 32 ఈజ్ నౌ ఫైనలీ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. మీరందరికీ టైటిల్ నచ్చిందా? సో ఇది నాకు ఈ సినిమా ఆపర్చునిటీ రాకముందే నేను 90s వెబ్ సిరీస్ ఈటీవీలో చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా నచ్చింది. దానికంటే ఎక్కువ ఎంతో రిలేటబుల్గా చిన్న ఆదిత్యతోటి చాలా సీన్స్లో నేను చాలా నేను 90sలో ఇట్లనే ఉంటుండే కదా అని అనిపించింది. అండ్ ఎస్పెషలీ దట్ వన్ మూమెంట్ ఈ టీజర్లో చూస్తే హౌ హీ టాక్స్ టు గర్ల్స్, నేను అట్లనే జస్ట్ స్కూల్లో కాకుండా కాలేజ్లో కూడా నేను అట్లనే మాట్లాడుతుండే అమ్మాయిలతోటి. వై యూ టాకింగ్ టు మీ అన్నట్టు అట్లనే మాట్లాడుతుండే. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ బాయ్ గ్రోయింగ్ అప్ టు బీ దిస్ బాయ్. వీనికి ఏంటంటే పెద్దగా అయినాక ఈ ఆదిత్య వాడు చాలామంది ఉంటాం యాక్చువల్లీ, అంటే పీపుల్ టాక్ అబౌట్ పర్పస్ ఇన్ లైఫ్, ప్యాషన్ ఇన్ లైఫ్, ఇది అది అని మాట్లాడతారు కదా. చాలామంది మనం మస్తు కన్ఫ్యూజ్డ్ ఉంటాం అబ్బా, అంటే లైఫ్లో ఏం చేయాలి, ఎలాంటి కెరియర్ తీసుకోవాలి, ఏం ఆపర్చునిటీ వస్తే ఎలా అవుతుంది, ఏ టర్న్ తీసుకుంటుంది లైఫ్ అనేది. వీడు కూడా అలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు కాలేజ్లో వాడు సడన్లీ హిస్ పేరెంట్స్ ఫోర్స్ హిమ్, అరే నువ్వేం చేయలేవు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి యూకేలో నువ్వు ఏదో కోర్స్ చేసి జాబ్ చేస్తే నీకు కట్నం వస్తుంది అనే ప్రెషర్ తోటి వాడు వెళ్తే, వాడు అట్లాంటోడు యూకేకి వెళ్ళినాక వాట్ ఈస్ హిస్ లైఫ్, అంటే లవ్లో పడతాడు, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ హీ హ్యాస్, అది జెన్యూన్ లవ్వా కాదా, ఇవన్నీ. అండ్ యూ ఆల్ విల్ రిలేట్ టు దీస్ పాయింట్స్, the romance in the film, the songs in the film, the comedy in the film, the situations in the film are so relatable to everybody. అంటే ఓవర్సీస్లో ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అంటే అక్కడికి వెళ్ళి చదువుకొని రిటర్న్ అయిన వాళ్ళు అందరు రిలేట్ అవుతారు. అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా there's so much of the love story that you all will relate to. It's such a special film. It came out really well. I hope you all connect to it. సెకండ్ పాయింట్ ఏంటంటే నాకు ఎందుకో ఐ డోంట్ నో వాట్ ఈస్, అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇండస్ట్రీలో దెర్ ఇస్ దిస్ థింగ్ దట్ దెర్ ఇస్ నాట్ ఇనఫ్ రామ్ కామ్స్ కమ్మింగ్ అవుట్. ఎక్కువ క్రైమ్ కామెడీస్ కానీ లేకపోతే బడీ కామెడీస్ ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే ఎక్కువ వేరే జానర్స్లో లిటిల్ రొమాన్స్ ఉంటాయి కానీ ఫుల్ ఆన్ రామ్ కామ్స్. మేబీ లిటిల్ హార్ట్స్ రీసెంట్గా వచ్చింది అంతే, కానీ ఐ డోంట్ రిమెంబర్ ద లాస్ట్ టైమ్ ఐ వాచ్ అ ప్యూర్ అవుట్ అండ్ అవుట్ రామ్ కామ్. సో దిస్ ఈస్ వన్ దట్ విల్ బీ కమింగ్ అవుట్ సూన్ అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. ద థర్డ్ థింగ్ ఇస్ దిస్ ఇస్ an amazing team to work with. First of all, Vamshi Anna, thank you for giving me this film. నేను యాక్చువల్లీ వంశీ అన్నతోటి ఇంకో సినిమా చేసినప్పుడు వన్ డే జస్ట్ కాల్స్ మీ అండ్ సేస్, అరే ఐఎమ్ సెండింగ్ దిస్ డైరెక్టర్, లిసన్ టు దిస్ స్టోరీ, ఐ థింక్ యుల్ సూట్ ఫర్ దిస్ క్యారెక్టర్. అంటే నేను విన్నాక నేను ఇంత మంచి ఆపర్చునిటీ, నేను 90s చూసినోడిని ఆ డైరెక్టరే నా దగ్గరకు వస్తుందంటే ఐ థాట్ దిస్ వాజ్ అ బ్యాంగ్ ఆన్ ఆపర్చునిటీ ఫర్ మీ. I hope you all love it. And coming to the team, there's some amazing people to work with. Azim Mohammed, you're such a brilliant talent. నీ విజువల్స్ చూసినప్పుడు అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం షూట్ చేసినాం మనకు తెలుసు, కానీ ద విజువల్స్ దట్ యూ బ్రాట్ అవుట్ ఇన్ ద ఫిలిం విల్ బీ అంటే కొత్తగా ఉంటాయి, ఓవర్సీస్ విజువల్స్ అన్నీ.
హేషామ్, దిస్ ఇస్ అ మ్యూజికల్ లవ్ స్టోరీ అండ్ ఐ కెన్ గ్యారంటీ దిస్. అంటే సినిమా అవన్నీ రిజల్ట్ హిట్స్ ఫ్లాప్స్ అవన్నీ తెలియదు, కానీ మ్యూజిక్ అయితే బ్యాంగ్ ఆన్ ఉంది అండ్ విల్ బీ కమింగ్ అవుట్ విత్ అ సాంగ్ సూన్. And my co-actor Vaishnavi, you all know she's a brilliant performer. In this movie also she just killed it. Coming to Aditya నేను చూసినప్పుడల్లా ఇట్ లుక్స్ లైక్ నేను నన్ను మిర్రర్లో చూసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఐ హోప్ యువర్ ఫస్ట్ ఫీచర్ ఫిలిం గివ్స్ యూ యాజ్ మచ్ సక్సెస్ యాజ్ యువర్ 90s లిటిల్ హార్ట్స్ అన్నిటికన్నా. అండ్ మేమిద్దరం నీకోసం జస్టిస్ చేస్తామని అనుకుంటున్నా. అండ్ to all the boys of our team and everybody, మీరందరూ దోస్తులబ్బా. I found some friends for life. I hope you all love this. This is just the title launch. దీంట్లో అంటే గద్దర్ గెటప్ వేసుకొని ఎందుకు తిరుగుతుండు అవి డౌట్స్ రావచ్చు. ఇట్స్ జస్ట్ దట్ క్యారెక్టర్, అంటే ఆ ఇంటర్నల్ ప్యాషన్ ఏది ఉందో ఆ క్యారెక్టర్కి, ఆదిత్య అనే క్యారెక్టర్కి, వానికి గద్దర్ తెలంగాణ ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే హీ లవ్స్ మణిరత్నం అండ్ శేఖర్ కమ్లా అలాంటి క్యారెక్టర్ వాడు. సో అదే రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఇట్స్ ఆల్సో సెటప్ ఇన్ లండన్, బట్ యుల్ ఫీల్ లైక్ యూఆర్ ఎట్ హోమ్ వెన్ యూర్ వాచింగ్ ఇట్. సో ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ దిస్ యంగ్ యూత్ఫుల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ జీ. ఎపిక్ లాంచ్లో క్విక్ క్వశ్చన్, లండన్ బ్రిడ్జ్ మీద అలా డ్రెస్లో తిరుగుతూ ఉంటే ఎలా అనిపించింది? జస్ట్ క్విక్ ఆన్సర్ కావాలి. ఇట్లా చల్లగా ఉండే, అందరు నన్ను వింతగా చూస్తారు కానీ ఎంజాయ్ చేసారు. అదంతా వి షాట్ ఇట్ ఇన్ గొరిల్లా, బట్ అంటే ఇట్ వాజ్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. ఫైనల్ ఆన్సర్ ఇస్ చల్లగా ఉండే. మీరు ఎప్పుడు ఇలానే 4 కాలాల పాటు సూపర్ హిట్ అంటే చల్లగా ఉండాలని జూమ్ ఇన్ చేస్తే నాకు ఇట్లా గూస్ బంప్స్ ఉంటాయి, గూస్ పింపుల్స్. ఓకే, థ్యాంక్ యూ సో సో మచ్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నవ్